అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు పిఠాపురం మండలం వెల్దుర్తి మరియు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వడం జరగదన్నారు. వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బందితో ఏ విధంగా పెన్షన్లు ఇవ్వచ్చు అన్నది చంద్రబాబు నాయుడు నిరూపించడం జరిగిందని, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ముగ్గురు కలిసి ఈ రోజు పెన్షన్ కార్యక్రమం ఒకరోజు ముందు ఎందువల్ల అంటే రేపు ఆదివారం కాబట్టి పెన్షన్దారులు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒకరోజు ముందుగా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అసలు పేదవాడికి సంక్షేమ పథకాలు అన్నది తెలుగుదేశం పార్టీలోంచి పుట్టాయి. ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా 50 రూపాయల పెన్షన్లు మొదలుపెట్టారు. ఇది క్రమేపా చంద్రబాబు నాయుడు 4,000 వరకు తీసుకుని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ, మండల పార్టీ ప్రెసిడెంట్ దేవేంద్రుడు, గంగాధర్, ఎక్స్ జడ్పీటీసీ అప్పారావు, ప్రసాద్, చేబ్రోలు పార్టీ ప్రెసిడెంట్ ఓరుగంటి వీరబాబు, మల్లెపూడి వీరబాబు, జన సైనికుడు దొరబాబు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు యొక్క ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు పెన్షన్, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1ని ఆదివారం వచ్చింది కదా అని చెప్పి ఈరోజు 31వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడం అన్నది చాలా గర్వకారణం, చాలా గొప్ప విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇంత అప్పుల్లో కూర్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో మొయ్యలేని భారం ఉన్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు పెన్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా పిలిచారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సిబ్బందితో కలిసి ఎక్కడికక్కడ ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మొట్టమొదటిసారి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు 50 రూపాయల పెన్షన్ మొట్టమొదటిసారి ఇచ్చారు. అలాగే 2 రూపాయల బియ్యం పెట్టింది కూడా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం. సంక్షేమ పథకాలు పెట్టింది అన్నీ కూడా తెలుగుదేశం పార్టీయే. పేదల యొక్క సంక్షేమం, అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణం, ఇవన్నీ కూడా రామారావు గారి టైంలో మొదలుపెట్టిన అన్నింటినీ కూడా అవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. పెన్షన్ ఆ రోజు 50 రూపాయల నుంచి ఈరోజు మరి 4,000 రూపాయల వరకు వచ్చింది. ఈ ఎలక్షన్ ముందు మనం 2,000 రూపాయలు చేసాం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది విడతల వారికి ఏం చేశారో ప్రజలందరూ తెలిసి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అలాగే వికలాంగులు అదే కొద్ది రోజుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీలు ఉన్నారో వారందరూ కూడా వస్తాయి. అలాగే బీసీ కమ్యూనిటీకి సంబంధించి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి పేదల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. అదేవిధంగా వాలంటీర్లు లేనిది పెన్షన్లు ఇవ్వలేరు, ఆగిపోతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బంది ఉన్నారు, అలాగే మిగిలిన సిబ్బంది ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు ఉదయమే 8 లోపల వెల్దుర్తి గ్రామంలో 9 లోపల పెన్షన్లు ఇచ్చేసారంటే అక్కడ సిబ్బందికి, ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేదవాళ్ళ కోసం పనిచేయాలని చెప్పుకుంటున్నాను. ఈరోజు పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామం, గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం, మరి పిఠాపురం టౌన్ కూడా వెళ్తున్నాం. పెన్షన్ల డిస్ట్రిబ్యూషను ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఇప్పుడు ఇంచుమించు 70%, మోర్ దాన్ 70% అయిపోయింది. చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే పేదవాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారో అది ఇచ్చి తీరుతున్నారు.
అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్లు పంపిణీ చేసి విధానం కూడా చేతనయ్యేది కాదు. అది కూడా 1వ తారీఖున ఇచ్చేవారు కాదు. ఈవేళ రేపు ఆదివారం 1 వస్తుందని చెప్పి ముందు రోజు 31ని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఒకవేళ 4 రోజుల పండుగలు వచ్చినా 26ని ఇస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు పెన్షన్దారులకని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అసలు పెన్షన్ అన్నది తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు 50 రూపాయల పెన్షన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2,000 వరకు తీసుకొచ్చారు. తర్వాత ఇన్స్టాల్మెంట్ల మీద ఏం చేశారన్నది మీకు తెలుసు. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా పెన్షన్లకు అర్హులే. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇది వరకు భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఇంకా చేబ్రోలో ఉన్నారు. నేను తిరిగినప్పుడు చేబ్రోలో దగ్గర 90-80 ఉన్నారు. వారందరికి కూడా ఇప్పుడు మరి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో కూడా వారందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ పెన్షన్ వచ్చే విధంగా పనిచేస్తాం. నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది ఉదయమే లెగిసి దగ్గర ఈ సమయానికి 60-70% కంప్లీట్ చేసి ఈరోజు పూర్తి చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా వారందరూ సహకరించి పెద్దవాళ్ళందరికీ పెన్షన్ అందే విధంగా పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.